అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి అండ్ స్టేజ్ పైన ఉన్న ప్రొడ్యూసర్, డైరెక్టర్ అజయ్ గారు, రాజ్ తరుణ్, రాశి అండ్ చీఫ్ గెస్ట్ రాజేష్ గారు, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ మూవీలో సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఇంతకుముందు ట్రైలర్ లాంచ్ అయింది. ఇప్పుడు ఈరోజు ట్రైలర్ ఆదిత్య మ్యూజిక్లో లైవ్ అయింది. కొన్ని బ్యానర్లు అక్కడ కొబ్బరికాయ కొట్టిందంటే ఇక్కడ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళే లైవ్ చేస్తారు అనేది ఒకటి ఉన్నది. అందులో మా గోవిందరాజు గారు రిజిస్టర్ అయ్యారు. అది ఏమైనా మీరే చెయ్యాలి అని చెప్పి. అలాగే రాజ్ తరుణ్ గారు కూడా చాలా సినిమాలు మేము రిలీజ్ చేశాము. అలాగే మా శేఖర్ చంద్ర కాంబినేషన్ కూడా ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇస్తారు సార్ చూడండి అని చెప్పి. అలాగే ఆ కాంబినేషన్తో పాటు ఈ మూవీ చాలా మంచిగా వచ్చింది. పాటలు బాగున్నాయి, ట్రైలర్ బాగున్నాయి. 21st రిలీజ్ అవుతుంది. అందరికీ మంచి పేరు రావాలి. కొత్తగా డైరెక్టర్స్ అండ్ మిగతా యాక్టర్స్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థర్డ్ మూవీ అవుతుంది. సో సెంటిమెంట్గా సాంగ్స్ అన్నీ హిట్ మూవీస్, సినిమా చూస్తే మామ కానీ సో అన్నీ హిట్ అవుతున్నాయి. సో ఇది కూడా కన్ఫామ్గా బాగా వెళ్ళాలని అనుకుంటున్నాం. ముందుగా డైరెక్టర్ సాయి రాజేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ ఎంకరేజింగ్. అండ్ సో మెయిన్గా ఈ స్టోరీ ముందు వినగానే విపరీతంగా నవ్వుకున్నాం. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చిన తర్వాత చూస్తూ అంటే వర్క్ చేసేటప్పుడు నవ్వుకోవటం కంటే కూడా ట్విస్టులు చాలా పేలినాయి. అండ్ విజువల్గా కానీ అంతా సో ఓవరాల్గా చాలా ఫన్ ఉంది మూవీలో. అట్ ద సేమ్ టైం స్టోరీ ఉంటుంది. సో కన్ఫామ్గా ఈ మూవీ కనుక చూడకపోతే ఈ వింటర్లో ఫన్ మిస్ అవుతారు. సో అలా అనుకున్నాను. అండ్ మెయిన్లీ గోవింద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్వేస్ బీన్ సపోర్టింగ్. సో ఆయనతో కూడా గోవింద్ గారు కానీ రమేష్ గారు కానీ మ్యూజిక్ సిట్టింగ్స్తో వస్తే విపరీతంగా వాళ్ళు ఏదో కొత్తగా కోరుకుంటానే ఉంటారు. లెట్ ఇట్ బి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ సాంగ్స్లో కానీ. సో అందుకే మీకు సాంగ్స్లో కూడా 3 సాంగ్స్ రీసెంట్గా రిలీజ్ అయినాయి. జాను మేరీ జాను, మందు తేరా మామ కొడక, తర్వాత ఏం బతుకురా నాది. సో ఇవన్నీ కూడా మీరు వింటుంటే మెలడీ ఉంటుంది, హుకింగ్ ఉంటుంది, ఎంజాయ్ చేస్తాము, బీట్ అన్నీ ఉంటాయి. కానీ పక్కాగా ఫన్ ఉంటుంది లిరిక్స్లో కానీ. సో కన్ఫామ్గా ఫన్ ఇదైతే మిస్ అవ్వకుండా ఉంటాయి సాంగ్స్లో కూడా మీకు. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఆదిత్య మ్యూజిక్ కూడా థ్యాంక్ యూ, ఆల్వేస్ బీయింగ్ సపోర్టింగ్. పాంచుకున్నారు సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్స్ అండి. అలాగే సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన సాయి రాజేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే నేను వచ్చిన బిగినింగ్ స్టేజ్లో షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు మాకు ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ మెసేజ్ చేసి సపోర్ట్ చేసింది సాయి రాజేష్ అన్నే. దానికి కూడా థ్యాంక్ యూ అన్న. సినిమా అవుట్ అండ్ అవుట్ చాలా చాలా ఫన్ వచ్చిందండి. అందరం చూసుకున్నాము. ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ట్విస్ట్లు. సినిమా అదిరిపోయింది, చాలా బాగుంది. ఈ November 21st మీరు అందరు చూసి దీన్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా హీరో రాజ్ తరుణ్తో ఇది 6వ సినిమా. ఇతను ఒక్కడే నన్ను చూడంగానే అందంగా ఉన్నావయ్యా అని అడిగేది ఇతను ఒక్కడే. థ్యాంక్ యూ. అలాగే ప్రొడ్యూసర్స్ మాధవి గారు, మురళీ గారు, వీళ్ళందరికీ థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చిన దానికి. అలాగే మా గోవిందరాజు గారు, ఆయన ఆల్ ఇన్ వన్, మేనేజరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు అన్నీ ఆయన. పొరపాటున ఎప్పుడైనా డేట్ లేదని చెప్పామనుకోండి పాన్ కార్డ్ నెంబర్ అడుగుతాడు. ఆయన పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి, విఐపీస్ అందరికీ ఆడిటర్ కూడా పాన్ కార్డ్ నెంబర్ అడుగుతాడు. ఇల్లు కొన్నావా అంటాడు, లేదంటావు. నీ ట్రాక్ బాగాలేదయ్యా అంటాడు, ఐటీ రిటర్న్స్ బాగాలేవా అంటాడు. ఒకసారి ఆఫీస్కి రా, డేట్లు అరేంజ్ చేయాలి. సరదాకి లేదు. రెండు రాశి సింగ్ గారికి అందరికీ థ్యాంక్ యూ. మీకు డబ్బులు సంపాదించడం ఈజీ. అందరికీ నమస్కారం బాబు, మిత్రులందరికీ కూడా. ముందుగా ఈ సినిమా ప్రొడ్యూసర్ మాధవ్ గారికి, అలాగే అన్నీ తానై నడిపించిన గోవిందరాజు గారికి, డైరెక్టరు రామ్, పోతే హీరో ఈ పిల్లోడి గురించి మాత్రం 2 మాటలు నేను మాట్లాడతానండి. పిల్లోడు సినిమాలు ఇంతకుముందు చూశాను కానీ నాకు అంత నచ్చలే అప్పుడు. ఈ సినిమాతో ఈ పిల్లోడు చాలా పరిణితి చెందిన నటన.
చాలా బాగా చేశాడు. అన్ని ఎమోషన్లు దీంట్లో ఎంత న్యాచురల్గా చేశాడంటే అంత బాగా చేశాడు. అదే మాట చెప్పా పిల్లడితో, ఈ సినిమాతో అసలు నువ్వు మంచి ఇది అవుతుంది అబ్బాయి నీకు అని చెప్పాను. ఇకపోతే రాశి సింగ్, ఈ అమ్మాయికి తెలుగు వచ్చిన సంగతి నాకు తెలియదు. చాలా మాట్లాడాను, తర్వాత తెలుగు వచ్చిందని సంగతి తెలిసింది. ఇకపోతే నేను మ్యూజిక్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ, పోతే డిఓపి అసలు ఆయన మాట్లాడకుండా పని చేసుకెళ్ళిపోయాడు. అసలు ఒక్కో టైంలో కాలిపోయేది నాకు. ఏంది ఎర్రట ఎండ మే నెల రేకుల షెడ్డు, ఏంది ఒక్కోడు శ్వాస వచ్చి పడిపోతున్నాడు రోజుకొకడు, అయినా కనికరం లేదా మనిషికి. ఏంది అట్లాంటిది ఆ టైంలో ఏమో ఫిల్టర్లో అవి ఉంటాయి చూసావా, బటర్ పేపర్స్ ఏముండు ఇట్లని కొట్టేస్తుంటాడు. లైటింగ్ ఎవడు స్వామిడు అనుకునేవాడు నేను. అసలు తీరా సినిమా చూసిన తర్వాత చాలా బాగుంది అబ్బాయి, చాలా బాగుంది. ఇకపోతే డైరెక్టర్ విషయానికి వస్తే, అంటే మెత్తగా దించడం తెలుసుగా కత్తె, అసలు దిగినట్టు ఉండదు. ఏంది దిగితే పర్లా, దింపి ఎవడైనా సరే పొడిసిన తర్వాత అది పొడిసి ఇట్లా తిప్పాలా, తిప్పితే భలేగా ఉంటుంది. అట్లా తిప్పేవాడు అనమాట. ఇందాక అన్నాడే మా నందు అన్నాడు కదా, బాగుంది ఇంకోటి, ఈ రకంగా ఆయన చాలా ఏం కావాలో చాలా నిదానంగా మా చార్జ్ చేయించుకున్నాడు. కాకపోతే మిత్రుడు మా అబ్బాయి సుదర్శనం ఎక్కడుంటే అక్కడ ఆ పిల్లడితో చాలా సినిమాలు మంచిగా ఉంది. ఇక బ్రహ్మాజీ అన్న అయితే ఇక అద్భుతం. ఈ సందర్భంగా ఏంటంటే ఇక ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఉండరు కదా, మాటల రచయిత కానీ వీళ్ళందరికి కూడా ఇది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ యూనిట్ని ఆశీర్వదించడానికి అభినందించడానికి వచ్చిన డైరెక్టర్ గారు సాయి రాజేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, 21వ తారీఖు ఈ నెల 21వ తారీఖు రిలీజ్ సినిమా థియేటర్లకు వెళ్ళి చూడండి. మీరు పెట్టే డబ్బులకి 2 కదా 3 4 వినోదం మీరు పొందుతారు. చాలా నవ్వుకోవచ్చు, సరదాగా ఉండొచ్చు, కుటుంబ సమేతంగా సినిమా చూడొచ్చు. కాబట్టి మీడియా ద్వారా ప్రేక్షకులందరికీ కూడా ఈ నెల 21వ తారీఖు రిలీజ్ అవుతున్న పాంచమినార్ని తప్పనిసరిగా చూడాలని కోరుకుంటూ ఇంకొక మాట చెప్పి ముగిస్తా. ఇండస్ట్రీలో దిల్ రాజు గారు అంటే మోనార్క్, అంతకు మించిన మోనార్క్ మా గోవిందరాజు గారు కావాలని కోరుకుంటూ, ఈ లేదు సినిమా సమస్య లేదన్నా, సమస్య లేదు, అవుతారు మీరంతే. ఆయన ప్లానింగ్ కానీ ఆయన నడిపించే విధానం కానీ నాకు ఫస్ట్లో కాలేదు. అక్కడ ఈ మనిషిని చూస్తే ఎవడురా స్వామి ఎట్టున్నాడు అసలు నాకేమర్థం. చాలా మందిని చూశాను అసలు, తిట్టవద్దు కొట్టవద్దు అవి బిసిగితే చస్తారంటారు చూసావా, అట్లా అసలు మనిషి అసలు ఏం మాట్లాడకుండా అసలు పని చేయించుకు దుబ్బెత్తన్నాడు. ఏంది అసలు ఎవడురా స్వామిడు అనుకునేవాడిని. తర్వాత తెలిసింది ఈ మనిషి ప్లానింగ్ వేరు, ఆ ప్లానింగ్ ప్రకారం చేశాడు. మేడం మీరు షూటింగ్లో లేరు కాబట్టి ఏంది చాలా చక్కగా చేయించాడండి. ఇట్లాంటి ప్లానింగ్ కనుక ఉంటే సినిమాలు విజయవంతం అవుతాయి, ఇదైతే కన్ఫర్మ్. అందుకే అన్నాను, అంత పేరు రావాలి, అన్ని సినిమాలు తీసి ఇండస్ట్రీని అందరినీ అన్నం పెట్టే స్థాయికి, అందరికీ అన్నం పెట్టే స్థాయికి మీరు ఎదగాలని కోరుకుంటూ, ముఖ్యంగా మరో ముఖ్యం ఏంటంటే నేను ఆవిడికి పెద్ద ఫ్యాను. అసలు ఈవిడ ఇక్కడ చూసి ఒక సినిమా చేసి ఆమెతో కలిసి తొందరలో రాబోతుంది. అవి ఎంత అందంగా ఉందండి, ఇక్కడ చూస్తే బాగల మడిసి. ఏంది అమ్మ, నేను షూటింగ్కి వెళ్ళి కాడి నుంచి అందరు దొంగతనం చూస్తాం, ఏడుంది తీరా పోయి సుదర్శన పక్కన ఉండేది ఆమె. ఈ అమ్మ కర్మన బారన కనుక్కునేవాడిని. ఏంది హీరోయిన్ ఇక నాకు హీరోయిన్ గురించి చెప్పేది ఏముంది. ఇకపోతే ప్రొడ్యూసర్లు వాళ్ళ పేరు లేదు తెలియదు అబ్బాయి నాకు. ఆమె కాదు, ఇద్దరు ఉండాలా. అదిగో భలే టీం అండి అసలు. ఆ మేనేజర్ గారు ఒక ఆయన, సీన్ గారు కానీ వీళ్ళందరూ కానీ ఈ సినిమా ఇట్లాంటి సరదా సినిమా అండి. రాజ్ తరుణ్ని కొత్తగా చూస్తారు. ఒక మంచి మీ పక్కింటి కుర్రోడుతో, మన పక్కింటి కుర్రోడే సినిమా చేసింది అన్నట్టుగా
ఉంటుంది. ఈ సినిమా విజయవంతం కావాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు. నమస్కారం. మా ట్రైలర్ లాంచ్ చూశారు కదా, మీకు నచ్చిందా? బాగుందా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సినిమా కూడా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ నెల 21న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి మేము చాలా కష్టపడ్డాం. కంటెంట్ అండ్ స్క్రీన్ ప్లే ఆర్ ద హైలైట్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అది కాకుండా మేము చాలా ప్యాషనేట్గా చేసాం. ఎక్కడ మేము రాజీ పడలేదు క్వాలిటీకి కానీ దేనికి కానీ. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు ద టెక్నికల్ టీమ్. మా ఆదిత్య, హీ హెస్ డన్ ఎ ఫినామినల్ జాబ్. శేఖర్ చంద్ర గారికి నేను ఏం చెప్పినా తక్కువే. ఆయన థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా బాగుంది మ్యూజిక్ అది. తర్వాత మెయిన్ ఆర్టిస్ట్ రాశి అండ్ రాజ్ తరుణ్ చాలా బాగా చేశారు. రాజ్ తరుణ్ వాజ్ ఫినామినల్ అని చెప్పాలి. అండ్ రాశి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆ అమ్మాయి మన తెలుగు అమ్మాయి కాదు, కానీ చక్కగా తెలుగు నేర్చుకుని తనే డబ్బింగ్ కూడా చెప్పింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ రాశి, దట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ. ఐ థింక్ యూ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది, ఈ సినిమా ఈ స్టేజ్కి ఇలా రావడానికి కారణం ఇద్దరు. ఒకటి రమేష్ మా డైరెక్టర్, తర్వాత మా గోవిందరాజ్ గారు. ఎందుకంటే ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ఆయన ప్రతి విషయంలోనూ చాలా కేర్ తీసుకుని ప్రతి చిన్న డీటెయిల్ని కూడా ఎక్కడ డీవియేట్ అవ్వకుండా సినిమాని ఇంత ఈ మెజెస్టిక్ స్కోప్లో చేశారు. తర్వాత రమేష్ ఈజ్ అ వెరీ యంగ్ గాయ్. మా సినిమాలో పనిచేస్తున్న టెక్నికల్ టీం కానీ యాక్టర్స్ కానీ అందరూ దే ఆర్ ఆల్ వెరీ యంగ్ పీపుల్. వాళ్ళకి మీ పాత్రికేయుల సపోర్ట్ తప్పకుండా కావాలి. ఇంకా మా సినిమాకి కూడా మీ సపోర్ట్ తప్పకుండా కావాలి. ఎందుకంటే ఈ సినిమా హిట్ మీద చాలామంది ఫ్యూచర్సే బేస్ అయినాయని కూడా చెప్పచ్చు. సో ఈ సినిమాని ఆదరిస్తారనుకుంటున్నాను. ఈ సినిమా 21st విడుదలవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మా సాయి రాజేష్ గారు పాపం ఆయన మీటింగ్ కూడా ఆపుకొని నా కోసం వచ్చారు. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సినిమా కంపల్సరీ ఒక మాట అయితే చెప్తానండి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఈ స్క్రీన్ ప్లేని మాత్రం ఫిల్మ్ స్కూల్స్లో మెటీరియల్ కింద వాడతారు. స్క్రీన్ ప్లే అంత బాగుంది. నేను మెయిన్ స్క్రీన్ ప్లే బేస్ నచ్చే ఈ సినిమాలోకి ఎంటర్ అయ్యాము. ఆల్మోస్ట్ 1 year పైనే స్క్రిప్ట్ వర్క్ చేసాం స్క్రీన్ ప్లేకి. మీరు చూస్తే సినిమా అర్థమైపోతుంది ఎంత వర్క్ చేసాం అనేది. సో తర్వాత కొన్ని సినిమాలు ఏంటంటే మనం థియేటర్లో మర్చిపోతాం, కొన్ని సినిమాలు బయటికి వెళ్ళాక మర్చిపోతాం, కొన్ని సినిమాలు ఇంటికి వెళ్ళాక మర్చిపోతాం, కొన్ని సినిమాలు పడుకునేటప్పుడు మర్చిపోతాం, నెక్స్ట్ డే మర్చిపోతాం. కానీ ఈ సినిమా మీకు క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు. థియేటర్ నుంచి బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు, ఇంటికి ఫ్రెండ్కి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ చెప్తారు ఈ సినిమా గురించి, మళ్ళీ నెక్స్ట్ డే కూడా మాట్లాడతారు. అంత క్యారీ చేస్తుంది మీకు ఈ సినిమాని. సో మీకు సినిమాలో ఈ సినిమా మీకు గుర్తున్నే ఉంటుందండి ఈ సినిమా. రెండోది, ఈ సినిమా నార్మల్గా వెళ్ళేటప్పుడు ఏ మైండ్ సెట్తో వెళ్తారో నాకు తెలుసు, కానీ వన్స్ టైటిల్ చూసిన వెంటనే ఫోన్స్ అన్ని పక్కన పెడతారు. మొత్తం సినిమాలో కాన్సన్ట్రేట్ అవుతారు. అప్పుడే అయిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది. నవ్వుతానే ఉంటారండి, సీట్లన్నీ లూజ్ అయిపోతాయి, అంత నవ్వుతారు. ఎందుకంటే మేము 4 ప్రివ్యూలు వేసాం. నేను రకరకాల పీపుల్ని ఆల్ ఏజ్ వాళ్ళకి చూపించాను. ఆల్మోస్ట్ 150 to 200 మెంబర్స్ చూపించాను. ఈ థియేటర్లో కూడా ప్రివ్యూ చేశాను. సో ఎవ్రీవన్, ఒక్క కంప్లైంట్ లేదు. ఒక్క సీన్ గురించి కాదు, 60 సీన్లు కూడా మిమ్మల్ని నవ్విస్తుంది. ఆర్టిస్ట్ ప్రతి ఒక్కళ్ళు క్యారెక్టర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అందరూ వెళ్ళి ఈ సినిమాని పాత్రికేయ మిత్రులు చాలా దూరం తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా November 21 రిలీజ్ అవుతుంది. అలాగే నా టీంలో ఇప్పుడు లిస్ట్ చదివితే చాలామంది ఉన్నారు. సో టెక్నీషియన్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాని November 21 థియేటర్లో చూడండి. 100% ఫన్. థ్యాంక్ యూ. మీడియా అందరికీ చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. సాయి రాజేష్ గారు, నేను ఆల్రెడీ చెప్పేశాను, బేబీకి చాలా పెద్ద ఫ్యాన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవుట్ టైమ్ అండ్ కమింగ్ టు లాంచ్ అ ట్రైలర్. ఇప్పుడు నా మీద చాలా ప్రెషర్ ఉంది, తెలుగులో మాట్లాడాలి, కొంచెం అటు ఇటు అయిపోతుంది గ్రామర్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మన 5 minute ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. మీకు నచ్చింది అని కోరుకుంటున్నాను, ఆడియన్స్కి కూడా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. మూవీ గురించి చెప్పాలంటే మంచి ఫన్, ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ మూవీ ఇది. ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా చూడొచ్చు.
థ్రిల్లర్ కామెడీ, క్లీన్ కామెడీ. నేను కూడా ప్రీమియర్లో ఫ్యామిలీతో పాటు వెళ్ళాను. అందరికీ అంత తెలుగు రాదు కానీ చాలా ఫన్ చేశారు, చాలా ఎంజాయ్ చేశారు. సో మీ అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నా క్యారెక్టర్ పేరు ఖ్యాతి. సో నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్ ఈ క్యారెక్టర్లో చాలా డిఫరెన్స్, ఎందుకంటే కొంచెం థ్రిల్లర్స్ ఎక్కువ చేశాను. ఇక్కడ ఖ్యాతి అండ్ రాశికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. సో మీరు మూవీ చూసిన టైంలో యూ విల్ ఫైండ్ రాశి. సో నరేషన్ టైంలోనే నేను డిసైడ్ అయ్యాను ఈ మూవీ చేయాలి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఫ్రెష్ లుక్ ఉంటుంది, ఫన్, షీఈ్ వెరీ రిలేటబుల్ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ మన డైరెక్టర్ రామ్ గారు గురించి, హీ లుక్స్ లైక్ ఆల్ ది టైమ్ స్మైలింగ్ అండ్ ఫన్, బట్ సెట్లో హీ ఈజ్ సో డెడికేటెడ్. ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, అందరికీ ఒక్క డేలో చేయాలంటే కొంచెం కష్టం, కానీ చాలా స్మూత్గా చేశారు మీరు సార్. అండ్ నాకు చాలా స్కోప్ ఇచ్చారు పర్ఫార్మెన్స్కి, చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, ఎగ్జాక్ట్గా చెప్పలేదు ఇది చేయాలి అని. దట్ యుల్ ఫైండ్ ఇన్ ద ఫిల్మ్. గోవింద్ రాజు గారు గురించి చెప్పాలి లేదా సార్? మీకు ప్రొడ్యూసర్ పిలవాలా, మీకు డైరెక్టర్ పిలవాలా, మీకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మేనేజర్, ఆల్ ఇన్ వన్? ఆర్టిస్ట్, హీరోవా, యాక్టర్, పెద్ద యాక్టర్ సార్, ఖచ్చితంగా పెద్ద యాక్టర్, ఆడియన్స్. ఓకే సార్, మీరు చాలా ప్యాషనెట్గా మూవీలో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రమోషన్ వరకు ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టేకన్ ఆన్ యువర్ హెడ్ అండ్ మేనేజ్డ్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ఓన్. It takes a lot of passion. Movie is a long process, so you will do it even more. Thank you so much for taking care of us. And Madhvi ma'am, you are an inspiration. ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వలేదు. ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ పెట్టారు, ఎక్కడైనా కంఫర్ట్లో కూడా షూటింగ్ టైంలో ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ ఈవెన్ ఫస్ట్ డే మీటింగ్ టైంలో, కాస్ట్యూమ్స్ ట్రయల్ చేసిన టైంలో, షీ సెడ్ వాట్ ఎవర్ యూర్ కంఫర్టబుల్ విత్, వాట్ ఎవర్ యూ వాంట్ టు వేర్. So that kind of comfort what you gave me, I'm really thankful to that. And Shekhar Chandra garu, మూవీ చూసిన టైంలో ఫస్ట్ 10 minutesలో ఒక బీజిఎం వస్తుంది. నేను అక్కడే చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఐ లాఫ్డ్ సో మచ్. వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ యూల్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. అజయ్ ఘోష్ గారు, నేను కూడా మీకు చాలా పెద్ద డై హార్ట్ ఫ్యాన్, నిజంగా. సో ఒక స్టోరీ చెప్తాను. నేను ఫస్ట్ డే షూట్ కాదు, అందరితో పాటు ఉన్న ఫస్ట్ డే కాంబినేషన్ డేలో నేను సెట్కి వచ్చిన తర్వాత ఇంతమంది కాదు, ఎంత మెంబర్స్ కాదు, క్యారవెన్స్, చాలా క్యారవెన్స్ ఉన్నాయి అక్కడ. నేను స్కేడ్ అయిపోయాను. క్యారవెన్స్, పెద్ద యాక్టర్స్, పెద్ద ఆర్టిస్ట్, అందరూ కమెడియన్స్. హూ విల్ ర్యాగ్ మీ ఐ డోంట్ నో. అండ్ అజయ్ ఘోష్ గారు కొంచెం ర్యాగింగ్ చేస్తారు కదా, చేశారు. ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత ఐ వాజ్ లిటిల్ స్కేడ్. నేను మొత్తం లైన్స్ చదువుకొని మొత్తం ప్రిపేర్ చేసి వెళ్ళాను. నో పాయింట్ టు గివ్. సార్ కేమ్ ఫస్ట్ డే లైక్, పేరేంటేమా, తెలుగు వచ్చా? అండ్ ఐ సెడ్ నో ఫస్ట్. అండ్ తర్వాత తెలుగులో మాట్లాడాను. హీ గాట్ షాక్డ్ అండ్ హీ మేడ్ మీ కంఫర్టబుల్. ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సుదర్శన్, థ్యాంక్ యూ ఫర్ ఫర్గెటింగ్ మై నేమ్. I'm not taking it. This is the third film we are doing together and you forgot my name. Thank you. Almost. Better than that, you shouldn't have said that. Masters Krishna garu and Shravan garu, Janu song చేశారు. చాలా మంచి వెళ్ళింది సాంగ్. అండ్ ఇప్పుడు కూడా మన సాంగ్ ట్రెండింగ్ అవుతుంది శేఖర్ చంద్ర గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నందగోపాల్ గారు, నేను చాలా డీప్ మాట్లాడాను ఆ కార్ సీన్స్లో, కార్ షాట్లో. సో హీ గేవ్ మీ అ లాట్ ఆఫ్ లైఫ్ లెసన్స్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, ఇప్పుడు అంత టైం లేదు, కానీ ప్రీ రిలీజ్లో అందరి గురించి చెప్తాను. డిఓపి గారు, ఆదిత్య గారు, మూవీ చూసిన టైంలో నేను కూడా షాక్ అయ్యాను, ఇది నేనేనా, ఎంత మంచి చూపించారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మురళి గారు ఎక్కడ? అరే సార్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కదా, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వస్తాను ఇక్కడ. మురళి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ పేమెంట్ ఆన్ టైమ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, రాజ్ గారు. సో ఫస్ట్ డే కలిసిన టైంలో ఫోటోషూట్ అనమాట. ఆ రోజు అస్సలు మాట్లాడలేదు.
నేను అనుకునేది ఎంత యాటిట్యూడా, ఎందుకు అంత యాటిట్యూడ్. తర్వాత ఫస్ట్ డే షూట్లో ఇంత మంచి మాట్లాడారు, మొత్తం జోక్స్ చేశారు. సెకండ్ డే థర్డ్ డే వి బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ర్యాక్ కూడా చేస్తూనే ఉంటారు. తర్వాత హీ ఈజ్ సచ్ అ గ్రేట్ యాక్టర్. స్పెషల్లీ ఈ టైప్లో జానర్లో హీ ఈజ్ వెరీ గుడ్. అమేజింగ్ కామెడీ టైమింగ్, న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్. ఇంకా ఏంటంటే ద వన్ క్వాలిటీ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్ ఈజ్ మీరు 6 pages ఇస్తే కూడా 5 minutesలో అన్నీ రిమెంబర్ చేస్తారు, వచ్చేస్తారు, ఒక్క టేక్లో చేసుకుంటారు. సో ఐ రియలీ వాంట్ టు లెర్న్ దాట్ తెలుగులో ఎలా చేయాలి. అండ్ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఇంకా మన మూవీ 21st November రిలీజ్ అవుతుంది. మీరు ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళండి, చూడండి, ఫ్యామిలీతో పాటు, ఫ్రెండ్స్తో పాటు, మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఆఫీస్ వాళ్ళతో పాటు మీ అందరూ చూసి చెప్పండి మీకు నచ్చింది అని. థ్యాంక్ యూ. ట్రైలర్ లాంచ్ చేసిన సాయి రాజేష్ గారికి థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇప్పుడు ముందు మా టీం గురించి చెప్పుకోవాలండి. నాకు చాలా మంచి టీం ఇచ్చారు. ఫస్ట్ అసలు ఈ సినిమా స్టార్ట్ అవడానికి కారణం మాధవి మేడం గారు నన్ను పిలిచి మరీ మంచి సినిమా చేద్దాం, ఏదైనా స్టోరీ ఉంటే చెప్పు అని చెప్పారు. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ గోవింద్ గారు, మురళీ గారు వాళ్ళు కూడా తర్వాత జాయిన్ అయ్యారు. మమ్మల్ని ఈ సినిమా చాలా స్మూత్గా వెళ్ళడానికి కారణం గోవింద్ గారు. దెన్ ఇంకా మా టెక్నీషియన్స్, చాలా మంచి టెక్నికల్ టీం ఉంది. శేఖర్ చంద్ర గారు 3 songs రిలీజ్ అయ్యండి, 3 చాలా బాగున్నాయి. అయితే ఈ 3 songs మించి మీరు సినిమాలో ఆయన ఇచ్చిన బీజిఎం మీరు పాడుకుంటారండి, అంత మంచి బీజిఎం ఇచ్చారు. చాలా బాగుంది, చాలా కష్టపడ్డారు కూడా. ఆయన మళ్ళీ ఏమంటారు, రీఇన్వెంటెడ్ హిమ్సెల్ఫ్ అనేలా ఉంటుంది మ్యూజిక్. నెక్స్ట్ ఆదిత్య జవాది చాలా మంచి సినిమాలు చేశాడు ఇంతకుముందు. ఈ సినిమాకు కూడా అంటే నాకు ఒక డైరెక్టర్కి ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ప్రొడక్షన్ వైపు నుండి కావచ్చు, షెడ్యూలింగ్ వైపు నుండి కావచ్చు, అవన్నీ అర్థం చేసుకొని తన పర్సనల్ ఇంట్రెస్ట్స్ కాకుండా సినిమాకి ఏం కావాలి, సినిమా ఆన్ టైం అవ్వాలి, అలాగే పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేశారు వాళ్ళందరి డేట్స్ డిస్టర్బ్ అవ్వకూడదు. సో ఆన్ టైం షూట్ ఫినిష్ చేయాలి అంటే డిఓపి సపోర్ట్ చాలా అవసరం. చాలా సపోర్ట్ చేశాడు, థ్యాంక్స్ ఆదిత్య. అలాగే లుక్ చాలా ఎదిరిపోయింది. అండ్ ఆర్ట్ డైరెక్టర్ సురేష్ చాలా చాలా బాగా చేశాడు, ప్రతిదీ ఆన్ టైం ఇచ్చేవాడు. అలాగే మా పోస్టర్ డిజైనర్ సుధీర్ ఇక్కడ ఇప్పుడు షార్ట్ నోటీస్లోనే చెప్పేవాడిని నాకు రేపు ఈ పోస్టర్ కావాలి అని. సరే కొంచెం ముందు చెప్పొచ్చు కదా అనేవాడు. సరే నెక్స్ట్ టైం నుండి ముందు చెప్తానేవాడిని. బట్ ఇప్పుడు అదే షార్ట్ నోటీస్, బట్ బాగా చేసి ఇచ్చాడు. పోస్టర్స్ కూడా చాలా ఎదిరిపోయినాయి. అండ్ ఆర్టిస్టులు అజయ్ ఘోష్ గారు, తర్వాత బ్రహ్మాజీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ సుదర్శన్ గారు, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి సినిమాలో. మిమ్మల్ని అందరూ నవ్విస్తారు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా మీకు గుర్తుండిపోతుంది సినిమా నుండి బయటకు వచ్చేసరికి. అండ్ ఇంకా ఆర్టిస్టులు అందరూ. ఇది కాకుండా సినిమా గురించి చెప్పాలంటే జనరల్గా క్రైమ్ కామెడీ అంటే మీరు చాలా చూసి ఉంటారు, కానీ ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోగలిగే క్రైమ్ కామెడీ ఇదే అవుతుందండి. మీరు మొత్తం ఫ్యామిలీస్ అందరితో కలిసి వెళ్ళి చూడొచ్చు ఈ సినిమాని. మేము ఆల్రెడీ 4 ప్రివ్యూలు వేసాము. యాజ్ మై ప్రొడ్యూసర్ సైడ్ 4 ప్రివ్యూలు వేసాం. అందరినీ పిలిచి అసలు మేమే అనుకోవడమా చాలా బాగుంది అని, బయట వాళ్ళు కూడా చెప్తారా అని ఒక చిన్న టెస్ట్ లాగా అందరికీ విపరీతంగా నచ్చింది. మేము పెయిడ్ ప్రివ్యూలు కూడా వేయబోతున్నాం అండి 19th 20 అలా. మీరందరూ వచ్చి సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ మీడియా సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం. ఇప్పుడిప్పుడే మేము ఇండస్ట్రీలోకి వచ్చి కొంచెం బేబీ స్టెప్స్ వేస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ కూడా చాలా అవసరం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ సాయి రాజేష్ బ్రో, థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. గత సంవత్సరంన్నరగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నన్ను చాలామంది మాట్లాడు అంటే నేను ఇప్పుడే మాట్లాడడానికి ఇష్టపడలేదు. సమాధానం లేక ధైర్యం లేక కాదండి, వెనక్కి తిరిగి చూడడం ఇష్టం లేక. నా ప్రమేయం ప్రలోభం లేకుండా చాలా జరుగుతూనే ఉన్నాయి. నేను చేయగలిగేదల్లా అటు ఇటు చూడకుండా ముందుకెళ్ళడం మాత్రమే. అక్కడక్కడ తొక్కే వాళ్ళు ఉంటూనే ఉంటారు, ఎంత తొక్కినా పర్లేదు, నేను స్ప్రింగిల్ అంటండి. సో నాకు ఓకే.
సరే అవన్నీ వదిలేస్తే నిన్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ చూశానండి. మహేష్ బాబు గారి ఫ్యాన్గా చాలా హ్యాపీ. ఆ గ్లింప్స్ చూశాను. వన్ ఆఫ్ ది బెస్ట్ అనకూడదు, ఇట్ ఈస్ ది బెస్ట్ ఇప్పటిదాకా నేను చూసిన వాటిలో. చూడగానే అనుకున్నా ఇది చూసిన తర్వాత ఏం చూసినా అసలు ఆనందం చెప్పి వెంటనే గుర్తొచ్చింది పొద్దున్న మా ట్రైలర్ లాంచ్ అని. సో నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ఓపెన్ మైండ్తో చూడండి మా ట్రైలర్. ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఇది థియేటర్కి వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళేలాంటి సినిమా. పాంచ్ విన్నర్ మా ప్రొడ్యూసర్ మాధవి గారు, వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అండ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇన్స్పైరింగ్ పర్సన్. థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్ యూ. అండ్ మా గోవింద్ గారు ప్రతి క్షణం వెనకుండి ఆయన భుజాల మీద వేసుకొని, హైట్ కొంచెం తక్కువైనా సరే మొత్తం సినిమా అంతా భుజాల మీద వేసుకొని ముందుకు నడిపించారు. అండ్ మా డైరెక్టర్ రామ్, అంత ఓర్పు అంత క్లారిటీ కలిసి ఉండడం చాలా తక్కువ మందిలో చూస్తామండి. హీల్ డెఫినెట్లీ బీ అ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ హెడ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, నేను పొద్దున్న అనుకున్నా మేము ఇద్దరం కలిసి ఎన్ని సినిమాలు చేసామని లెక్కపడ్డం మానేశాను అని చెప్పి. శేఖర్ కూడా లెక్కపడ్డం మానేసినట్టు ఉన్నాడు. ఇది 3 కాదు డార్లింగ్, 4 నువ్వు చెప్పే కానీ లెక్క పెట్టా. మొన్న సరదాగా అనుకున్నాం కూడా ఒకసారి ఇద్దరు కలిసి కాంట్రాక్ట్ బేస్లో చేద్దామని చెప్పి. ఐ ఆల్వేస్ లవ్ టు వర్క్ విత్ యూ అండ్ మళ్ళీ కూడా చేయాలి డార్లింగ్. అండ్ మా డిఓపి ఆదిత్య, ప్రతి ఎస్పెషల్లీ క్రైమ్ కామెడీకి మ్యూజిక్ అండ్ విజువల్ చాలా ఇంపార్టెంట్ అండి. హీ కిల్డ్ ఇట్. ప్రతి షాట్ కూడా చాలా బాగా వేసాడు. మమ్మల్ని కూడా చాలా బాగా చూపించాడు వెళ్ళి. థ్యాంక్ యూ. అండ్ ఆర్టిస్ట్ అజయ్ గారు, సార్ నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. లేదండి, ఒకటి చెప్తాను, అందరూ కూడా అజయ్ గారిని స్క్రీన్ మీద చూసి విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. కానీ షూటింగ్లోని ఆయన్ని చూసి అంతకు 10 రెట్లు ఎంజాయ్ చేసే అవకాశం కొద్ది మందిగా దక్కుతుంది. అది నాకు దక్కినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ సుదర్శన్ డార్లింగ్, నేను ఒక్కడే చెప్పడం కదా, నిజంగా అందంగా ఉంటావు నువ్వు. నీతో సుదర్శన్తో ఎప్పుడు చేసినా సరే, షూటింగ్ కానీ షూటింగ్ లేకపోతే కానీ తనతో ఉన్నంతసేపు కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తాను నేను. థ్యాంక్స్ అలాట్ డార్లింగ్. మా ఎవర్ యూత్ బ్రహ్మాజీ గారు, ఆయన ఉన్న ప్రతి సీను కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. అందరూ కూడా ఖచ్చితంగా నవ్వుకొని చేస్తారు ఆయన ఉన్న ప్రతి సీను మాత్రం. అండ్ నందగోపాల్ గారు, సార్ ఆల్ ద కాన్వర్జేషన్స్ వీ హ్యాడ్, ద థింగ్స్ వీ షేర్డ్ అబౌట్ బుక్స్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ లైఫ్ అన్నీ కూడా ఎప్పటికి గుర్తుండిపోతాయి సార్ నాకు. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రాశి, షీఈ్ అన్ అమేజింగ్ యాక్టర్. తనకు తెలుగు వచ్చు. అండ్ ఎస్పెషల్లీ కామెడీ సినిమా కంటే 5-6 యాక్టర్స్ ఉంటారు. తన డైలాగ్ ఎక్కడైనా చిన్న ఫంబుల్ అయినా, తను చెప్పేది అర్థం కాకపోయినా మొత్తం సీన్ అంతా పాడైపోద్ది. బట్ ఒక్కసారి కూడా అలా కాలం. షీఈ్ ఆల్వేస్ ఆన్ టైమ్, రెడీ విత్ హర్ లైన్స్, లాంగ్వేజ్ నేర్చుకుంది, ప్రాపర్గా చెప్తే డైలాగ్స్. అండ్ షీఈ్ అ గ్రేట్ యాక్టర్, అమేజింగ్ కోస్టార్, అండ్ యూ ఆర్ అ గ్రేట్ ఫ్రెండ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎవరైనా మర్చిపోయినా? చిలిపి సురేష్ గారు, ఆయన కూడా మా సినిమాలో యాక్ట్ చేశారండి. ఈ సినిమాలోని నాతో పాటు ఆయన కూడా ఆదరించాలని. బట్ ఎనీవే, మా సినిమా November 21 థియేటర్లో రిలీజ్ అవుతుంది. దానికి ముందే ఆల్రెడీ ప్రీమియర్స్ వేయడం జరిగింది. చూసిన వాళ్ళు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. అండ్ 19th and 20th కూడా మళ్ళీ ప్రీమియర్స్ వేద్దాము అని మా ప్రొడ్యూసర్ గారు అనుకుంటున్నారు. ఎంతో నమ్మకం ఉంటాయి కానీ సినిమా మీద అంత ధైర్యం చేయరండి. సినిమా చాలా బాగా వచ్చింది. మీరు అందరూ కూడా అంతే ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా సినిమా ఫ్యామిలీ అంతా కలిసి November 21 థియేటర్కి వచ్చి చూడండి. పైరసీని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ప్రీమియర్స్లో చూశాను, చాలా బాగుంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాం. ఆ సినిమాలో చూపించిన డబ్బు అంతా ప్రొడ్యూసర్స్కి రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి బయర్స్ కూడా వచ్చారండి చాలామంది. బట్ వాళ్ళకున్న నమ్మకంతో వాళ్ళు సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. రాజ్ తరుణ్ గారికి, మిగతా క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ప్రొడ్యూసర్స్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను పిలిచినందుకు, వార్నింగ్ ఇచ్చి పిలిచినందుకు
రావాల్సిందే అని. బట్ మీకు అసలు ఎలివేషన్లు మామూలుగా లేవు. మీరంటే ఎంత ప్రేమ మీ టీంకి అది తెలిసిపోతుంది. చాలా ఆప్తులు నాకు గోవిందరాజులు గారు, అందుకే ఈరోజు వచ్చాను ఇక్కడికి. సినిమా అందరికీ ఆల్ ది బెస్ట్. మా శేఖర్ చంద్ర గారు అంటే వన్ ఆఫ్ ద టీఎఫ్ఐలో మోస్ట్ అండర్ రేటెడ్ మ్యూజికల్ జీనియస్. నాకు చాలా చాలా ఇష్టం. అన్అఫీషియల్గా ఒక ప్రాజెక్ట్గా వర్క్ చేశాం, కానీ నేను వర్క్ చేయాలి అని కోరుకునే నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ సార్. మీరు ఖచ్చితంగా ఇద్దరం వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా సురేష్ డైరెక్టర్ గారు బేబీకి వర్క్ చేశారు, పేరులో బేబీ యాడ్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. లైక్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ యాక్చువల్గా మనం గమ్ గణేష్ సెట్లో కలిసాం కదా, ఫాస్టెస్ట్ డిఓపి. అండ్ మరి ఈ సినిమాలో అలానే చేస్తారో తెలియదు, కానీ అంటే ఆల్ ది బెస్ట్ సార్ మీకు కూడా, మీకు రెగ్యులర్స్ అందరికీ. అండ్ శ్రవంతి గారి ఫేవరెట్ సుదర్శన్ గారికి కూడా, అండ్ నాకు మీరు కూడా ఫేవరెట్ అండి. యాక్చువల్లీ ఆవిడ ఫేవరెట్ మిస్ కావట్లేదు, నేను గమనిస్తున్నాను స్టార్టింగ్ నుంచి. అండ్ నాకు మెయిన్ నెల్లూరు అనే బాండింగ్ వల్ల ఎక్కువ మోర్ కనెక్టెడ్. నిజంగా నేను వర్క్ చేయాలని కోరుకుంటున్నాం మన ఇద్దరిది. ఏదో ఒక రోజు మళ్ళీ నాకు ఆ కామెడీ థింగ్ పుట్టినరోజు ఐ హోప్ విల్ వర్క్. అండ్ మాధవి గారు ఆల్ ది బెస్ట్ అండి. లైక్ మొత్తం ఫుల్ డబ్బులు రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. రాశి గుడ్ లక్. చాలా మంచిగా అనిపించింది తెలుగు మాట్లాడుతుంటే. నేను అనుకుంటున్నాను, నువ్వు హిందీ నేర్చుకుంటున్నావా? నిజంగా చూడు, అక్కడికి వెళ్ళినప్పుడు అలా మాట్లాడతావా హిందీ అని. లైక్ ఇన్స్పిరేషన్గా తీసుకొని అంటే మనం ఏ భాషలో చేస్తున్నామో ఆ భాష నేర్చుకోవటం వల్ల మనకి కెరీర్ గ్రోత్ ఉంటుంది. గుడ్. లైక్ ఇంత మంచిగా తెలుగు మాట్లాడడం షాకింగ్ ఉంది. థ్యాంక్ యూ. అండ్ రాజ్ బ్రో, అండ్ నేను ఎప్పుడో మొన్న ఒక్కసారి, నాకు మా బేసిక్గా కుమారి 21F అంటే పిచ్చ ఇష్టం, మీకు చాలాసార్లు చెప్పుకుంటాను. సుకుమార్ గారికి చావగొట్టేవాడిని సినిమా రిలీజ్ అయిన టైంలో మెసేజ్లు పెట్టి. యా నేను లేను ఆ టైంలో, రిలీజ్ అయినప్పుడు. ఐ థింక్ మీరు మీ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న చాలామంది మీ వెల్ విషర్స్లో నేను ఒకరిని. అండ్ ఒక మంచి లవ్ స్టోరీతో, 5 మినిట్తో ఒక మంచి హిట్ కొట్టి మళ్ళీ ఒక లవ్ స్టోరీతో మళ్ళీ ఒక గ్రేట్ పొజిషన్లోకి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి సార్. అండ్ రామ్ గుడిమల గారు, అండ్ వెల్కమ్ టు ద క్లబ్. మంచి హిట్ డైరెక్టర్గా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. అండ్ ఎవ్రీ వన్ సార్, మీకు కూడా సార్ నేను గుర్తుపట్టలేదు, బట్ ఆల్ ది బెస్ట్ సుధాకర్ గారు. సార్ మీరు ఫ్యామిలీ, మా మారుతి గారు, మనం అందరం ఫ్యామిలీ అండ్ బిగ్ ఫ్యాన్. నాకు ఒంగోలుతో చాలా మా అమ్మమ్మ వాళ్ళరు. సో హోప్ విల్ ఆల్సో వర్క్ టుగెదర్ సార్. అండ్ ఆల్ ది బెస్ట్. అవన్నీ మిస్ అయ్యండి. థ్యాంక్ యూ అండి. శ్రవంతి గారు కూడా మీకు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో హిందీ